హుండాయ్ వెన్యూ కొనొచ్చా? హుండాయ్ వెన్యూ ఎవరు కొనాలి? హుండాయ్ వెన్యూ ఎవరికి సెట్ అవుతుంది? హుండాయ్ వెన్యూలోని అడ్వాంటేజెస్, ప్లస్ పాయింట్స్ ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సెగ్మెంట్ అనేది చాలా డిమాండ్ ఉన్న సెగ్మెంటు. సబ్ 4 మీటర్ కంపాక్ట్ ఎస్యూవి అంటారు, సబ్ కంపాక్ట్ ఎస్యూవి అంటారు. పేర్లు ఎస్యూవి అని వాడకూడదు, ఇవి ఎస్యూవీలు కాదు. ఇవి చాలామందికి ఇష్టం, ఎందుకంటే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, చూడ్డానికి బాగుంటాయి. బాక్సీ డిజైను, ఎస్యూవి డిజైన్స్ లా ఉంటాయి, 2 బాక్స్ డిజైను. కాబట్టి ఎవరికైనా అది చూడడానికి బాగా కనిపిస్తుంది అనమాట. తర్వాత సీటింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంటుంది. పైన కూర్చొని డ్రైవింగ్ చేయడం అంటే చాలామందికి ఇష్టం, ఎందుకంటే వ్యూ బాగుంటుంది, డ్రైవింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం బయట నేచర్ని కూడా బాగా చూడొచ్చు అనమాట. అన్ని విధాలుగా బాగుంటుంది. బోనెట్ విజిబిలిటీ కానీ, సైడ్ విండోస్ నుంచి కానీ, రియర్ కానీ, మనం పైనుంచి ఇలా చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. చాలామందికి కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది అనమాట ఈ సీటింగ్ పొజిషన్. బోనెట్ అంతా కనిపిస్తూ ఉంటుంది, ఎవరు ఎంత డిస్టెన్స్లో ఉన్నారు, ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎక్కడ టర్న్ చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలి అని బాగా క్లియర్ కనిపిస్తుంది అనమాట. ఇలా వీటి వల్ల చాలామందికి ఇష్టమైన సెగ్మెంట్గా తయారైందనమాట. ఇది ఏమనాలో పేరైతే మనకు అర్థం కావట్లేదు, వాళ్ళైతే ఎస్యూవీ అని పిలుస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ ఎస్యూవీలో, సబ్ 4 మీటర్ ఎస్యూవీలో కన్ఫ్యూజన్లో ఉంటే నెక్సాన్ కొనాలా, లేకపోతే వెన్యూ కొనాలా, లేకపోతే 3XO కొనాలా, లేకపోతే స్కోడా కైలాక్ కొనాలా అని ఇలా చాలా ఉన్నాయి కదా, సోనెట్ చాలా ఉన్నాయి. వీటి మధ్యన చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట, ఏ కార్ కొనాలి అని. మీకు ఆ లిస్ట్లో వెన్యూ ఉంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ది లుక్ చాలా బాగుంది. ఈ సెగ్మెంట్లో చాలా బాగా కనిపించే కార్లలో ఇది కూడా ఒకటి ఉంటుంది. ముందున్న వెన్యూ అయితే నాకు అంతగా నచ్చేది కాదు, కానీ ఇప్పుడున్నది చాలా బాగుంది. ఎందుకంటే ఇది పేరు ఎస్యూవీ పెట్టారు, దానికన్నా న్యాయం చేసి బాక్సీ స్క్వేర్ డిజైన్ లాగా పెట్టాలి కదా. ఎస్యూవీ అంటే బాక్సీ డిజైన్ ఉండాలి. ముందున్నదైతే కర్వ్స్ ఎక్కువ ఉండేది, కవ్వీగా ఉండేది అనమాట. ఇప్పుడైతే బాక్సీగా ఉంది, చూడడానికి చాలా బాగుంది. డిజైన్ అయితే హుండాయ్లో ఇంటీరియర్ అంతా బాగా చేస్తారు, ఎక్స్టీరియర్లోనే ఏదో కాస్త అలా ఇలా చేస్తూ ఉంటారు. ఈసారి అయితే ఏ తప్పులు చేయకుండా నీట్గా ఉంది, చూడడానికి సింపుల్గా ఉంది. ఎప్పుడైనా కారు సింపుల్గా ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి. నాకు అలా ఇష్టమైన కార్లు చాలా ఉన్నాయి. సింపుల్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఉదాహరణకి అమేజ్, హోండా అమేజ్, టాటా టియాగో, టాటా పంచ్, లైక్ 300, మహీంద్రా 300 ఉంది కదా ఇంతకుముందు, అది సింపుల్ డిజైన్స్ చాలా బాగుంటాయి చూడడానికి. ఇప్పుడు ఆ కోవలోకి ఇది కూడా వస్తుంది అనమాట. హుండాయ్ వెన్యూ, స్కోడా కైలాక్, ఇలాంటివి సింపుల్ డిజైన్స్ చాలా బాగుంటాయి. ఎప్పటికైనా చాలా బాగా, అంతే బాగా అనిపిస్తాయి. లుక్స్ చాలా బాగుంది, ఎక్స్టీరియర్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, మంచి సీటింగ్ పొజిషన్ ఉంది, మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఉంది, మంచి సస్పెన్షన్ ఉంది, కనెక్టెడ్ ఫీలింగ్ కూడా బాగుంది, స్టీరింగ్ కనెక్టెడ్ ఫీలింగ్. మీకు స్టెబిలిటీ కూడా బాగుంటుంది, హ్యాండ్లింగ్ బాగుంది. అంటే ఏంటి, సిటీకైనా బాగుంటుంది, హైవేలో అయినా డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు బాగుంటుందంటే మంచి సస్పెన్షన్ ఉండాలి, మంచి స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఉండాలి, కనెక్టెడ్ ఫీలింగ్ ఉండాలి. అప్పుడే మనకి డ్రైవింగ్ని ఎంజాయ్ చేయొచ్చు, ఆ కారు మన కంట్రోల్లో ఉంటుంది అనమాట. మీకు కాన్ఫిడెన్స్గా ఉంటుంది, ప్లాంటెడ్గా ఉంటుంది. ఈ కొత్త ఫేస్ లిఫ్ట్లో చాలా అప్డేట్స్ చేశారు, చాలా బాగుంది అది. దానితో పాటు ఇంకా ఏమి ప్లస్ పాయింట్స్ అంటే, ఇంటీరియర్. హుండాయ్ అంటే ఇంటీరియర్ చెప్పాల్సిందే కదా, ఇంటీరియర్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. వీళ్ళు ఎప్పుడు కానీ ఇంటీరియర్లో మాత్రం కాంప్రమైజ్ కాదు, అది ఏ కార్ అయినా కానీ. ఆ మెటీరియల్, వాళ్ళు వాడే మెటీరియల్, ఆ కలర్ కాంబినేషన్స్, ఆ ఫినిష్ చూడడానికి, టచ్ ఫీల్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి. మీకు మంచి ఇంటీరియర్ కావాలి అంటే దీన్ని కొనుక్కోవచ్చు. ఎక్స్టీరియర్ చాలా బాగుంది, ఇంటీరియర్ ఇంకా బాగుంది. ప్రీమియంగా ఉండాలి, చూడడానికి చాలా బాగుండాలి, ఎక్కువ రోజులు అలాగే ఉండాలి ఆ క్వాలిటీ అంటే మీరు దీన్ని కొనుక్కోండి, చాలా బాగుంటుంది. సీటింగ్ పొజిషను, బోనెట్ విజిబిలిటీ అంతా బాగుంది. ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, దీంట్లో మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇప్పుడు కొందరు అంటుంటారు కదా, నాకు న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలని, అది కూడా ఉంది. కొందరైతే టర్బో కావాలంటారు, అది ఉంది. కొందరికి డీజిల్ కావాలంటారు, అది ఉంది. మీకు ఎన్ఏ అయినా దొరుకుతుంది పెట్రోల్లో, అండ్ దెన్ పెట్రోల్లో టర్బో ఉంది, డీజిల్ కూడా ఉందన్నమాట.
మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. మీ మీ రన్నింగ్ని బట్టి మీరు ఎంత తిరుగుతారు, మీకు ఎలాంటి ఇంజన్ కావాలి, ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలా, లీనియర్ పవర్ కావాలా అనే దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మంచి పాయింట్ ఏంటి అంటే దీంట్లో ఆఫ్టర్ సేల్ సర్వీస్. ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బాగుంటుంది. మీకు తలనొప్పులు ఏమి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యలు ఎక్కువ రావు, ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ అంత బాగుంటుంది. రిలయబిలిటీ, డ్యూరబిలిటీ దీంట్లో దొరుకుతుంది మీకు. కారు కొన్న తర్వాత సమస్యలు, కొన్న వెంటనే సమస్యలు, మనం మళ్ళా షోరూమ్కి పరిగెత్తడం, డీలర్తో కంప్లైంట్ పెట్టడం, కస్టమర్ కేర్కి ఫోన్ చేయడం, కంప్లైంట్లు రైజ్ చేయడం, కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళడం, ఇలాంటివి ఏమి వద్దనుకుంటే, పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకుంటే ఈ కార్ తీసుకోండి. క్వాలిటీ బాగుంటుంది అంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటుంది అంటే ఈ రెండు బాగుండాలంటే మంచి క్వాలిటీ మెటీరియల్ ఉండాలి, మంచిగా డిజైన్ చేసి, మంచిగా మ్యానుఫ్యాక్చర్ చేసి, మంచిగా R&D చేసి తయారు చేసి ఉండాలి. అప్పుడే సమస్యలు రావన్నమాట. అది ఫెయిల్ అయిపోయింది, ఇది లీక్ అవుతుంది, అది ఆగిపోయింది, యూనో ఇది బ్రేక్ డౌన్ అయిపోవడం, అలాంటివి ఏమి ఉండకూడదు కదా. కారు కొన్నాక పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనము ఇక్కడి నుంచి మన ఊరికి వెళ్ళాలంటే అది నమ్మకంగా పనిచేస్తుందనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. కార్ అనేది చాలా డబ్బులు పెట్టి కొంటాం కదా, సో కార్లు పనిచేయాలి. చాలామందికి కార్లు కొనడం అనేది ఒక డ్రీమ్ అనమాట. వాళ్ళు అన్ని లక్షలు పెట్టి కారు కొన్నప్పటి నుంచి సమస్యలు వస్తే అది బాగోదు అనమాట. సో మీకు రిలయబిలిటీ, డ్యూరబిలిటీ దొరుకుతుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బాగుంది. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువ, రీజనబుల్గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, అందరికీ తెలిసిందే ఇది. నేను కూడా ఎప్పుడైనా ఎవరైనా అడిగితే వెన్యూ కొనాలా, ఇంకోటి కొనాలా అంటే నేను సజెస్ట్ చేయలేకపోయేవాడిని. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక్కటే చెప్పేవాడిని, మీ టాప్ చెక్ లిస్ట్లో, ప్రయారిటీ లిస్ట్లో సేఫ్టీ పెట్టుకోండి అని. సేఫ్టీ లేకుండా అన్నీ ఉన్న వేస్ట్. సేఫ్టీ ఉండాలి, తర్వాత మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఉండాలి, ఇంజన్ ఉండాలి, తర్వాత రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుండాలి, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ ఉండాలి, తర్వాత క్వాలిటీ ఉండాలి, తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి, ఫిట్ అండ్ ఫినిష్ బాగుండాలి కదా. ఇవన్నీ ఉండాలన్నమాట. అన్నీ ఉండి సేఫ్టీ లేదనుకోండి, దర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు మీకు వెన్యూ కొనాలనుకుంటుంటే దీన్ని హ్యాపీగా కొనుక్కోండి. ఎందుకంటే ఇది భారత్ ఎన్క్యాప్లో టెస్ట్ చేయబడింది అనమాట. వాళ్ళు ఈరోజు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఎన్ని వచ్చాయంటే 5 స్టార్స్ వచ్చాయన్నమాట. సో మీకు అన్ని క్వాలిటీ చూడడానికి బాగుండడం, ఆఫ్టర్ సేల్ సర్వీస్ అన్నిటితో, రిలయబిలిటీ, డ్యూరబిలిటీతో పాటు సేఫ్టీ కూడా యాడ్ అయిందనమాట. ఇప్పుడు ఇది మంచి కాంపిటీషన్ ఈ సెగ్మెంట్లో. నెక్సాన్ 5 స్టార్ ఉంది, కైలాక్ 5 స్టార్ ఉంది, ఇది కూడా యాడ్ అయింది 5 స్టార్. చాలా ఉన్నాయి కదా ఈ సెగ్మెంట్లో. బ్రెజా ఉంది, దానికి 4 స్టార్. ఇంకా సోనెట్ 3XO 5 స్టార్. ఇప్పుడు మంచి కాంపిటీషన్ అనమాట. మంచి ఇంజన్స్ ఉన్నాయి, రిఫైన్డ్ ఇంజన్స్, స్మూత్ ఇంజన్స్, రిలయబుల్ ఇంజన్స్ ఉన్నాయి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది. ఇప్పుడు సేఫ్టీ కూడా యాడ్ అయింది. అది అడల్ట్ ఆక్యుపెంట్కి 5 స్టార్ వచ్చింది, చైల్డ్ ఆక్యుపెంట్కి కూడా 5 స్టార్ వచ్చింది. ఈ సేఫ్టీ పై నేను సపరేట్ వీడియో చేశాను, ఫుల్ డీటెయిల్స్గా ఉంటే దాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ కారుకి సంబంధించి ఇంజన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నేను చెప్పాను కదా 3 రకాల ఇంజన్స్ ఉన్నాయని, అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ది న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ 1.2 లీటర్, అంటే యాక్చువల్ నెంబర్ వచ్చేసి 1197cc అనమాట. పవరు 61 కిలోవాట్, అంటే 83 హార్స్ పవర్ అనమాట. అలాగే టార్క్ చూసుకుంటే 114.7 న్యూటన్ మీటర్స్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ చూస్తే మనము 5 స్పీడ్ మాన్యువల్. దీంట్లో ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పటికీ న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజనే ఎక్కువ సేల్ అవుతున్నాయి అన్నమాట ఎక్కడైనా కానీ. ఎందుకంటే అది రిలయబుల్గా ఉంటాయి, ఎక్కువ మైలేజ్ వస్తాయి కాబట్టి చాలామంది దాన్ని కొంటూ ఉంటారు. వీళ్ళైతే మాన్యువల్ ఇచ్చారు కానీ ఆటోమేటిక్ ఇవ్వలేదు దీంట్లో, ఏంటో మరి వాళ్ళ లాజిక్స్ వాళ్ళకు ఉంటాయి. ఆటోమేటిక్ ఇచ్చింటే బాగుండు. CVT కూడా ఉంది వాళ్ళ దగ్గర, ఐవిటీ ఉంది, DCT ఉంది, టార్క్ కన్వర్టర్ అన్నీ ఉన్నాయి కదా. ఇచ్చిండొచ్చు, వాళ్ళు ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఇంజన్ వచ్చేసి 1 లీటర్ అనమాట. ఇది
ఇది డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో జీడిఐ ఇది పవరు యాక్చువల్ సీసీ వచ్చి 998 సీసీ. పవర్ చూస్తే 88.3 కిలోవాట్ అంటే 120 పిఎస్ ఉంది. అలాగే టార్క్ చూసుకుంటే 172 న్యూటన్ మీటర్స్ ఉంది. దీంట్లో ట్రాన్స్మిషన్ టైప్ చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, 7 స్పీడ్ డీసీటీ వస్తుంది, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. ఇది కూడా చాలా బాగుంటుంది మీకు. నెక్స్ట్ కొద్దిమంది నేను చెప్పినట్టు డీజిల్ అంటే ఇష్టపడుతూ ఉంటారు, దాంట్లో మంచి టార్క్ వస్తుంది, మైలేజ్ కూడా బాగుంటుంది కాబట్టి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు డీజిల్కి. మీకు డీజిల్ కూడా ఉంది దీంట్లో. ఇంజిన్ ఏంటంటే ఇది 1.5 లీటర్, యాక్చువల్ ఫిగర్స్ వచ్చి 1493 సీసీ అనమాట. పవరు 85 కిలోవాట్ అంటే 116 పిఎస్. టార్క్ 250 న్యూటన్ మీటర్స్. టార్క్ చూసారా అన్నింటికన్నా ఎక్కువ ఉంది ఇది. డీజిల్ అంటే అదే టార్క్ చాలా బాగుంటుంది. మీరు బాగా హైవేకి అయినా కానీ ఎక్కడికైనా బాగుంటుంది ఇది. మంచి మైలేజ్ కావాలి, టార్క్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ట్రాన్స్మిషన్ టైప్ చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ ఉంది, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉందన్నమాట. ఇది ఆటోమేటిక్ ఏంటంటే టార్క్ కన్వర్టర్. మీకు మాన్యువల్ అయితే అన్నింట్లో ఉంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్లో 5 స్పీడ్ వస్తుంది, మిగిలిన వాటిలో 6 స్పీడ్ వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది నాకు ఆటోమేటిక్ కావాలి అని అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ కావాలని అడుగుతూ ఉంటారు. మీకు రెండింట్లో ఆటోమేటిక్ వస్తుంది. పెట్రోల్లో కూడా టర్బో పెట్రోల్లో కూడా ఆటోమేటిక్ ఉంది డీసీటీ. డీజిల్లో టార్క్ కన్వర్టర్ ఉంది, 6 స్పీడ్. డీసీటీ అయితే 7 స్పీడ్ వస్తుంది. అన్నీ బాగున్నాయి. మీకు పెట్రోల్ అంటే ఒకటే ఆప్షన్ ఉంది ఆటోమేటిక్ కావాలంటే, డీజిల్ కావాలంటే ఒకటే ఉంది కాబట్టి యూ కెన్ చూస్ దాట్. నెక్స్ట్ దీంట్లో డైమెన్షన్స్ చూస్తే లెంత్ 3995 mm ఉంది, విడ్త్ 1800 ఉంది, హైట్ 1665 mm ఉంది, వీల్ బేస్ చూస్తే 2520 ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ ఉందన్నమాట. దీంట్లో వీళ్ళు గ్రౌండ్ క్లియరెన్స్ మైలేజ్ మెన్షన్ చేయలేదన్నమాట. నేను చెప్తాను కదా ఎప్పుడు, కొన్ని బ్రాండ్స్ అయితే ఇవన్నీ వాళ్ళు గవర్నమెంట్ రూల్ తెస్తే కానీ కొన్ని ఫాలో కారు. సేఫ్టీ, గ్రౌండ్ క్లియరెన్స్, టర్నింగ్ రేడియస్, మైలేజ్ ఇలాంటివి చాలా ఉన్నాయి, మిస్ చేస్తూ ఉంటారనమాట. అది తప్పకుండా మెన్షన్ చేయాలి అని రూల్ తీసుకొస్తే కానీ మన మ్యానుఫ్యాక్చరర్స్ ఇవ్వరు అనుకుంటాను. అది ఖచ్చితంగా ఇవ్వాలి. ఏఆర్ఐలో టెస్ట్ చేస్తారు కదా, నెంబర్స్ మెన్షన్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ చూద్దాము. మాన్యువల్ పెట్రోల్ చూస్తే 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అలాగే పెట్రోల్ ఆటోమేటిక్ స్టార్టింగ్ ప్రైస్ మనకి డీసీటీ చెప్పాను కదా 10,91,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మనము డీజిల్ మాన్యువల్ చూస్తే 9,88,000 నుంచి మొదలవుతుంది అనమాట. అలాగే డీజిల్ ఆటోమేటిక్ 11,81,400 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే పెట్రోలు నేను స్టార్టింగ్ ప్రైస్ చెప్పింది అది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజను. అలాగే టర్బో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 8,89,900 అనమాట. ఇది ప్రైజింగ్ విషయానికి వస్తే. ఇక మీకు డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా, మీరైతే కంపేర్ చేసుకోండి. అన్నీ నేను వీడియోస్ చేశాను ఆల్రెడీ, వేరే ఈ కాంపిటీషన్లో ఉన్న కార్స్ గురించి కూడా. లైక్ నేను చెప్పాను కదా, కైలాక్ ఉంది, బ్రెజా ఉంది, నెక్సాన్ ఉంది, నెక్స్ట్ 3X ఉంది, సోనెట్ ఉంది. మీకు మంచి సేఫ్టీ కావాలి, మంచి పవర్ఫుల్ ఇంజన్ కావాలి అంటే మీకు దీంట్లో సేఫ్టీ కూడా యాడ్ అయింది. ఇప్పుడు ఇంజన్ కూడా టర్బో ఉంది, డీజిల్ ఉంది, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం నేను చెప్పాను కదా, ప్రీమియం ఇంటీరియర్ కూడా దొరుకుతుంది మీకు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి. అది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ అయినా, పెట్రోల్ టర్బో అయినా, డీజిల్ అయినా, రెండింట్లో కూడా మీకు పెట్రోల్లో డీసీటీ దొరుకుతుంది ఆటోమేటిక్. అలాగే మనకు డీజిల్లో కూడా టార్క్ కన్వర్టర్ ఉంది. రెండు మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్. బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. ఎక్కువ రన్నింగ్ ఉంటే డీజిల్ తీసుకోండి, లేదు అంటే పెట్రోల్లోనే సరిపోతుంది అనమాట. మీరు దేనికి టెస్ట్ డ్రైవ్ చేయండి మల్టిపుల్ టైమ్స్, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.